అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ యాక్చువల్లీ ఆమ్, టెక్నాలజీ. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్‌గా అయితుందంటుంటే, అసలు ఎంతో డబ్బులు పెట్టి, ఎంతో ఖర్చు చేసిన పెద్ద పెద్ద కంపెనీస్ గూడా చిన్న చిన్న స్టూడెంట్స్ తోటి, ఓకే, చిన్న చిన్న డబ్బులతోటి అసలు బీట్ ఔట్ అయిపోతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇటు ఒకసారి చూడండి ప్రజల్లారా. దిస్ ఈజ్ డీప్ సీక్. ఓకే, ఈ దెబ్బకు ఈ డీప్ సీక్ అనేది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ, ఏ వెరీ స్మాల్ స్టార్టప్ కంపెనీ విచ్ స్టార్టెడ్ ఓన్లీ 2 years ago. ఇది 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఒక చిన్న కంపెనీ. దీన్ని ఎవరు స్టార్ట్, ఇది ఎక్కడిదంటే చైనీస్, ఇది చైనీస్ కంపెనీ. వీళ్ళు ఎవరు స్టార్ట్ చేసినంటే యూజువల్గా ఈ టాప్ క్లాస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ చైనా. ఓకే, ఈ టాప్ క్లాస్ చైనీస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళు కలిసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పైన ఒక ట్రైనింగ్ చేసిండ్రు. వీళ్ళు ట్రైనింగ్ చేసి ఇది తయారు చేసిండ్రు. దీని కాస్ట్ కరెక్ట్గా ఎంత అంటే జస్ట్ $5 million. ఒక $5 million మాత్రమే. 5.6 లెట్స్ ఒక 50,000 కోట్లు, 50 కోట్లు. ఇంతతోటే వీళ్ళు ఎంత దెబ్బ కొట్టిండ్రు అంటే అమెరికాకు 51 లక్షల కోట్ల నష్టం. 51 లక్షల కోట్ల నష్టం. మరి ఇదంతా ఎట్లా నష్టపోయింది అంటే, ఎన్విడియా స్టాక్ మార్కెట్ ఉంటుంది చూసిండ్రా, అంటే ఏ చిప్స్ తయారు చేసేవి, దానివల్ల దెబ్బపడ్డది. ఎంత పోయిందంటే నేను అసలు మస్తు డబ్బులు పోయినాయి, మస్తు మంది డబ్బులు పోయినాయి. ఓకే, చాలా మంది కూడా డబ్బులు పెట్టుకున్న వాళ్ళు పోయినాయి, నాయి కూడా పోయినాయి అనుకోండి, అలా చెప్తా ఉన్నాను. సో అదేంటంటే ఎందుకు ఇట్లా అయింది అని అంటే, వీళ్ళు చిన్న టెక్ కంపెనీనే. అయితే ఏమైందంటే అమెరికన్ కంపెనీస్ అంటే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా, బైడెన్ వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు అంటే చిప్స్ని చైనాకు పోకుండా ఆపేసిండ్రు. కానీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇఫ్ యూ హ్యావ్ సీన్, అంటే మనం క్రితం కొన్ని సంవత్సరాల నుంచి కనుక చూస్తే, చైనీస్ యూనివర్సిటీస్ పబ్లికేషన్స్ ఆర్ మోర్ దాన్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్, రైట్? అంటే ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇట్లా ఉంటాయి కదా, ఎంఐటి ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళ పబ్లికేషన్స్ కంటే కూడా చైనీస్ పబ్లికేషన్సే ఎక్కువ ఉన్నాయి. అంటే చైనీస్ ఆర్ లైక్ మోర్ ఫార్వర్డ్ ఇన్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఐఐటి, ఐఐఎంలు ఎట్లుంటాయో ఆ టైప్లో ఉంటాయి కదా, అట్లా వాళ్ళ దగ్గర చైనీస్ యూనివర్సిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బలంగా ముందరికి పోయినాయి. బలంగా ముందరికి పోయి ఆ టెకీ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే, ఇది డీప్ సేక్ని కేవలం 2 yearsలో, ఓన్లీ ఇన్ 2 years దే బీట్ అవుట్ లైక్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికాని ఒక్క దెబ్బ కొట్టేసారు. 51 లక్షల కోట్ల దెబ్బ నేను ఒకటే ఒక్క రోజుకి. $1000s ఎగిరిపోయినాయి ఒకటే అట్లా, అందరి చాలామంది కూడా. ఓకే, సో నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ, ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక విషయం చూపిస్తాను చూడండి ప్రజలారా. మనం చేసే గొప్ప ఘనకార్యాలు ఎట్లుంటాయంటే, ఇది చూడండి ఇక్కడ, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ డబుల్స్ డౌన్ ఆన్ కౌ యూనియన్ బెనిఫిట్స్ అండ్ సైట్స్ అకాడమిక్ పేపర్స్. అయ్యా, వీళ్ళకి నువ్వు ఏం చెప్తే బాగుంటుంది? ఈయన గోమూత్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవల్ల ఈ గోమూత్రం గురించి మనం మాట్లాడితే దీనికి ఏమైనా రూపాయి లాభం ఉంటుందా? దీనివల్ల చాలా నష్టాలు, ఎన్నోసార్లు అసలు దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా ఉన్నది. అయినా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, గోమూత్రం మాటలు. వీళ్ళు ఏంది ఐఐటి డైరెక్టర్లు, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్లు, ఇక వీళ్ళతో ఏం మాట్లాడతాం ఒక్కసారి ఆలోచించండి. ఈయన కామకోటి గారు, ఇక వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. వేర్ ఈజ్ ద వరల్డ్ అండ్ వేర్ అవర్ కంట్రీ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్. అంటే యువతరము, అసలు చదువుకున్న వాళ్ళు, ఇంకా అందరు కూడా ఏ డైరెక్షన్లో ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించండి. చైనీస్ కంపెనీస్ ఏమో చిప్స్ ఇవ్వకపోతే, అట్లా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు చిన్న టూల్ తోటి యూజ్ చేసిండ్రు. మీకు ఇక్కడ సైటేషన్ ఇది రాసిండ్రు వీళ్ళు, పబ్లికేషన్ ఇది చూపిస్తుంది చూడండి. ఇగో డీప్ సీక్ది టెక్ రిపోర్ట్ ఇది. ఈ టెక్ రిపోర్ట్లో మీరు కనుక చూస్తే, వాళ్ళు ఇక్కడ చూడండి ప్రజలారా, 771 బిలియన్ పారామీటర్స్లో ఓన్లీ 37,000 ఈజ్ యాక్టివేటెడ్ ఫర్ ఈచ్ టోకన్. అంటే ఏమన్నట్టంటే, వాళ్ళు ఇందులో చాలా టూల్స్ అవసరం ఉంటాయి కదా, చాలా పారామీటర్స్ అవసరం ఉంటాయి. 671 బిలియన్ పారామీటర్స్ తయారు చేస్తే ఎట్ ఏ టైము కేవలం 37 బిలియన్ మాత్రమే యాక్టివేట్ అయ్యి యూజ్ చేస్తాయి. అంటే అంత సరిపోతుంది అంటే వాళ్ళు చెక్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంత సరిపోతుంది, ఇంత డేటా కంటే ఎక్కువ అవసరం లేదు అనేది వాళ్ళు ప్రూవన్, టెక్నికల్ డేటా ఈజ్ ప్రూవన్ దట్. యూ అండర్స్టాండ్? సో అంటే ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు టెక్నాలజికల్గా వాళ్ళకి చిప్స్ ఇవ్వకపోయినా కూడా అమెరికాని బీట్అవుట్ చేస్తుండ్రు. మనం గోమూత్రం గురించి మాట్లాడుతూ ఉంటాం, కుంభమేళా గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుడిని మొక్కుడు తప్పు అని చెప్పట్లేదు నేను, బట్ వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్? మన అసలు పిల్లల ఉద్యోగాలు ఎలా, ఎంతోమంది ఇక్కడ అమెరికాలో నేను చూస్తూ ఉన్నాను, చాలామంది కూడా ప్రాపర్ ప్లేస్మెంట్స్ లేవు, ప్రాపర్ అంటే ఉద్యోగాలు లేక అసలు స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
మరి ఇంత ఇబ్బంది పడే ఈ పిల్లలందరికీ కూడా మనము ఏదో ఒక స్కోప్ చూపించాలి కదా. అంటే వెన్ దే కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ లైక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియాకి వెళ్ళిపోవాల్సిన అవసరమే వస్తుందేమో. సో ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు ఇన్ కేసు ఇండియాకి పోతే కూడా, లేకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళకైతే కూడా మనం ఏం చేయాలంటే ఎంతో కొంత స్పేస్ ప్రొవైడ్ చేయాలి. అంతేగాని కుంభమేళ దగ్గర ఇంకా ఇదంతా, లేకుంటే ఇంకా గోమూత్రం దగ్గర దీనిపైన ఇట్లాంటి మాటలు, లేకుంటే మన రాజకీయవేత్తలు ఇంకేవో ఏవో మాట్లాడుతూ ఉంటారు. వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్ 2000 ఎప్పుడు ఇది లెట్స్ సే 2010 అనుకుంటాను. 2010లో మన ఎకానమీ చైనీస్ ఎకానమీ చాలా మైనర్ గ్యాపే ఉండే. మనదేమో 2 ట్రిలియన్ అంటే వాళ్ళది ఒక 6 ట్రిలియన్ ఉండే అనమాట ఎకానమీ. లెట్స్ సే 10 years బ్యాక్, 10-15 years బ్యాక్, కరెక్ట్గా ఐడియా లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. కానీ వాళ్ళు చైనీస్ చూస్తేనేమో 6 నుంచి వాళ్ళు 20 బిలియన్లకు పోయినరు, 20 ట్రిలియన్లకు పోయినరు. మనం మాత్రం 2 నుంచి 3 ట్రిలియన్ల కాడనే ఇంకా ఈత కొడతా ఉన్నాం మన వాళ్ళ. అంటే ఆలోచించండి ప్రజలారా, వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్? ఇట్లా తీసుకపోతే ఏమవుతుంది అంటే మన పిల్లలకు ఉద్యోగాలు దొరకవు. పిల్లలకు ఉద్యోగాలు దొరకకపోతే అది ఇవాళ 40+ ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పేరెంట్స్కి చాలా హెవీ డోస్. ఎస్పెషల్లీ 45+ ఉన్న వాళ్ళకైతే, బిట్వీన్ 45 అండ్ 55 ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదు. ఆ పిల్లలు సఫర్ అవుతుండ్రు, పేరెంట్స్ సఫర్ అవుతుండ్రు, రిలేషన్షిప్లు దెబ్బతింటున్నాయి, బాగా ఇబ్బంది ఉంది. ఇంకా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు టెక్ రిపోర్ట్ దీన్ని. ఈ టెక్ రిపోర్ట్ కనుక మనం ఇట్లా చూసుకుంటే ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. వీళ్ళు ఈ డేటా అంతా కూడా ఇగో గిట్ హబ్లో పెట్టేసిండ్రు. ఈ డేటా అంతా కూడా వాళ్ళు గిట్ హబ్లో ఉన్నది, మీరు చూసుకోండి అన్న టైప్లో పెట్టేసిండ్రు అనమాట. అయితే వీళ్ళు చేసింది ఇక్కడ ఒకటి చూడండి. వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ ప్రైస్తో చేసారంటే 2.7 అంటే ఇగో ఈ జీపీయూ అవర్స్ ఉంటాయి కదా, ఈ జీపీయూ అవర్స్ ఈ చాలా చిన్న వాటితో చేసారు. అంటే లెట్సే ఒక 200 జీపీయూ అవర్స్, ఎట్లా 2 మిలియన్ జీపీయూ అవర్స్ మనం కనుక వేసుకుంటే ఇది ఇప్పుడు డీప్ సీక్ వాళ్ళు చేసింది. కానీ ఇదే మనము చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ వాళ్ళేమో దానికి 16,000 అంటే వీళ్ళు 2 మిలియన్లతో చేస్తే వాళ్ళు 16 మిలియన్ల జీపీయూలతోటి చేసిన, అంటే మెషిన్స్ అనుకోండి, జీపీయూ అంటే అట్లా మెషిన్స్ చెప్తా ఉన్నాను. వీళ్ళు 2 మిలియన్ల మెషిన్తో చేస్తే వాళ్ళు 16 మిలియన్ల మెషిన్లతో చేయాల్సి వచ్చింది. అంటే ఆలోచించండి, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కన్జ్యూమ్డ్. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం 16 మిలియన్ మెషిన్స్ వాడిన దానికి 2 మిలియన్ మెషిన్స్ వాడిన దానికి ఎనర్జీ ఎంత తేడా వస్తుందో ఒకసారి ఆలోచించండి. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, టెక్నాలజికల్గా ప్రపంచం చాలా అడ్వాన్స్ అవుతూ ఉంది, మనం మాత్రం వెనుకబడతనంతో ఉంటా ఉన్నాం. సో ఇక్కడ ఇది అయిపోయిందా? ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు ఇంకా కొంత చూపిస్తాను. ఇప్పుడు నేను చేసిందని కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంతమంది ట్వీట్లు చేసినారు. ఇప్పుడు ఇరాన్లో షరీఫ్ యూనివర్సిటీలో ఇది చూడండి, వరల్డ్స్ ఫీమేల్ ఫీల్డ్స్ మెడలిస్ట్. ఓకే, ఇంకో ఇట్లా వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా అమ్మాయిలకు ఇరాన్లో ఇప్పుడు ఎంతో యుద్ధం చేస్తాం, ఎంతో నష్టాలు ఉన్నది కదా, అయినా కూడా వాళ్ళు ఉమెన్స్కి ఇంత స్పేస్ ఇచ్చారు. చైనాస్లో ఇక మన స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. వీళ్ళు సింఘువా యూనివర్సిటీ వాళ్ళు దే డిస్ట్రాయిడ్ యుఎస్ ఏఐ ఇండస్ట్రీ. ఇది ఈ యూనివర్సిటీ పిల్లలు, జస్ట్ ఇది యూనివర్సిటీ పిల్లలు ప్రొఫెసర్లు కలిసి, ఒక్క యూనివర్సిటీ పిల్లలు ఒక్క ప్రొఫెసర్లు కలిసి 51 లక్షల కోట్లు దెబ్బ కొట్టినండి ఒకటే రోజుల ఇంత దెబ్బ కొట్టిన వాళ్ళు అమెరికాని. అర్థమైందా? 2 years ప్రాజెక్ట్లో అంత దెబ్బ కొట్టినరు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు, మీకు చూపిస్తా. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇగో దిస్ ఇస్ ద బిగినింగ్, వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్, చైనీస్ ఆర్ కమింగ్ రియల్ ఫాస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ అయిపోలేదు, ఇంకా నేను చూపిస్తాను చూడండి ప్రజలారా. మనకు ఇప్పుడు మన వాళ్ళేమో ఇక చూసినది, ఇక్కడ మనం మాట్లాడేది ఐఐటి బాంబే వాళ్ళు చూసుకో, వీళ్ళు దేని మీద బిజీ ఉన్నారో చూడండి. ఏది వెజిటేరియన్ సెక్షన్స్, నాన్ వెజిటేరియన్ సెక్షన్స్, డైనింగ్ హాల్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు మనకి ఇట్లాంటి టాపిక్స్ చూస్తూ ఉంటే నాకైతే సిగ్గు అనిపిస్తూ ఉంది. వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్? ఐఐటి ముంబైలో సీట్ రావాలంటే వీళ్ళు ఎంతో కష్టపడాలి. ఈ కష్టమంతా తీసుకుపోయి గోదాట్లో బారేస్తుండండి వీళ్ళంతా. ఇది ఎందుకు పనికిరాని కష్టంలాగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కిందికి పోయి చూపిస్తాం మీకు, అసలు కొన్ని వింత ఆశ్చర్యకరమైనవి ఉంటాయి. ఇగో ఈమె పూజా సింఘాల్. ఈమె ఇంతకంటే ముందు ఒక 2-3 years బ్యాక్ ఒక కరప్ట్ కేసులో ఈమె పట్టుబడ్డారు అనమాట. ఈమె జైలు నుంచి రిలీజ్ అయినాక మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిండ్రు, ఇంకో పెద్ద పోస్టింగ్ ఇచ్చారు. అదే ఐఏఎస్ క్యాడర్లో ఇంకో పెద్ద పోస్టింగ్ ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి పెడితే మనకి ఏం లాభం? వీళ్ళు ఇట్లాంటి ఐఏఎస్లు, ఈ దొంగ ఐఏఎస్లకు మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చేసి వాట్ ఆర్ వి ట్రైంగ్ టు ప్రూవ్? అసలు అంటే ప్రపంచం మన దేశం ఎడిదికిపోతుందో ఆలోచించుకోవాలి మనం. ఇంకా తర్వాత ఇక్కడనే అయిపోలేదు, మీకు ఇంకో వీడియో ఇది ఒక ఫోటో చూడండి ప్రజలారా. ఈ సత్యనాదెల్లా, రైట్? సత్యనాదెల్లా, హీ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ సిఇఓ. ఇంకా ఈయనేమో సామ్ ఆల్ట్మ్యాన్. ఓకే, సామ్ ఆల్ట్మ్యాన్, రైట్? ఈ సామ్ ఆల్ట్మ్యాన్, ఈయనేమో చాట్ జీపీటీకి, ఈయనేమో మైక్రోసాఫ్ట్. ఒకప్పుడు ఈ సామ్ ఆల్ట్మ్యాన్ని చాట్ జీపీటీ వాళ్ళు తీసేసిండ్రు. తీసేస్తే సత్యనాదెల్లా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే
ఈయన శామ్ మళ్ళీ ఇటు రాకుండా ఆ చాట్ జీపీటీలో ఏదో ఒకటి మాట్లాడుకొని కుదురుకొని అక్కడే ఆగిపోయాడు. కానీ ఇది వాళ్ళంటి ఫోటో. దిస్ ఇస్ టుడేస్ ఫోటో 29th ఆఫ్ జనవరి. ఇది నిన్న అంటే అమెరికన్ టైమింగ్ ప్రకారం చూసుకుంటే మనం 28th ఆఫ్ జనవరి రైట్. ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి మేము ఏఐలో మళ్ళీ కొత్త టెక్నాలజీస్ తోటి మేము ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయడానికి తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే వాట్ ఆర్ దే ట్రైంగ్ టు ప్రూవ్? వాట్ ఆర్ దే ట్రైంగ్ టు ప్రూవ్ అంటే వాళ్ళు మేము అమెరికన్ కంపెనీస్ కొన్ని దగ్గరకు వచ్చి పని చేస్తే తప్ప దీంట్లో తట్టుకునే కెపాసిటీ మాకు లేదు అని దే ఆర్ ప్రూవింగ్ దెమ్ సెల్ఫ్. సో చైనీస్ అంత హార్డ్ వర్క్ చేసి ఎఫిషియెంట్గా చేస్తూ ఉన్నారు. అమెరికన్స్ దాన్ని మళ్ళీ కంపీట్ చేయడానికి దే ఆర్ గుడ్. యాక్చువల్లీ టు బీ హానెస్ట్ అమెరికా ఈజ్ గుడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. చాట్ జీపీటీ ఈస్ ఫార్ అడ్వాన్స్డ్ దాన్ డీప్ సీక్. కానీ అట్ ద సేమ్ టైం డీప్ సీక్ 2 ఇయర్స్లో అంత చూపించిందంటే ఇమాజిన్ ఇంకొక 3-4 ఇయర్స్లో వాళ్ళు అమెరికన్ టెక్ కంపెనీస్ని బీట్ చేస్తారు అనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. చెప్తున్నాను కదా, ఎట్లాంటి సందేహం లేదు. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఆల్, ప్రజలారా కొంత ఫోకస్ చేసుకోండి. ఈ సినిమాలు, ఈ షికార్లు, ఇది పనికిరాని రిలీజియస్ టాపిక్స్, ఇంకా కుంభమేళాలు ఇవి కావు మనకు, ఎస్పెషల్లీ యువతరానికి. మీరు అందరు ఇప్పుడు దీన్ని మన ఇన్ఫోసిస్ నారాయణ గారు ఇంకా ఎల్ఎన్టీ చైర్మన్ వాళ్ళు మాట్లాడినప్పుడు 100 గంటలు 80 గంటలు పని చేయండి అంటే మనం తిట్టినాం కదా. తిట్టుడు కాదు, ఆ కంపెనీ కోసం 40 గంటలే పని చేయండి, ఇంకో 40 గంటలు మీకోసం పని చేసుకోండి. సో యూ హ్యావ్ టు గ్రో, అదర్వైజ్ దెర్ ఈజ్ నో స్పేస్. మనం కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకుంది అంటే మనం ఈ సిస్టమ్ని మార్చాల్సిన అవసరం మన దగ్గర ఎంతైనా ఉన్నది. లేకుంటే ఇక మనం ఇది కరెక్ట్ టాపిక్స్లనే పోతూ ఉన్నాం, ఈ రిలీజియస్ టాపిక్స్ పనికిరాని టాపిక్స్లనే పోతూ ఉంది. యువత అంతా వేస్ట్ అయిపోతుంది వాళ్ళ కెరియర్లన్నీ కూడాను. మనం దీన్ని కాపాడదాం. మనం యాజ్ పేరెంట్స్ కూడా మనం కొంత ఆలోచన చేసుకొని వీ విల్ స్టెప్ అప్ అండ్ వీ విల్ సేవ్ అవర్ కంట్రీ రైట్. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఆపేస్తాను. ప్రజలారా, focus on education at this point of time. That is the only thing which can save, especially top class universities. ఐఐటి బాంబే వాళ్ళు అట్లాంటి వాళ్ళు మీరు అట్లాంటి ఇంకా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే 6th టాపిక్లలో పోకండి ప్లీజ్ రైట్. సో ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.